హలో హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ 'పవిత్ర బంధం' ఎపిసోడ్ 1 పార్ట్ 3. చిన్నప్పుడే అమ్మా నాన్నలు చనిపోవడంతో ఎంతో మొండిగా పెరిగావు. ఎప్పుడూ ముఖంలో గంభీరం కనబడుతూనే ఉంది. నిన్ను మార్చి నీకు ప్రేమానురాగాలు పంచే భార్య రావాలి అని ఈ పూజలు వ్రతాలు చేస్తున్నాన్రా అని అనుకుంటూ పక్కనే ఉన్న గన్ చూసి నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా గన్ పక్కన ఉండాల్సిన పరిస్థితికి వచ్చావు అని బాధగా వెళ్ళిపోతుంది ఆవిడ. ఉదయం నాయుడు రెడీ అయ్యి బయటకు వస్తుంటే గాయత్రి గారు అప్పుడే గుడి నుండి వస్తున్నారు. ఏంటి నానమ్మ, ఈరోజు కూడా పొద్దున్నే గుడికి వెళ్ళి వస్తున్నావా? అవసరమా నీకు అని అడుగుతాడు నాయుడు. నువ్వు పెళ్లి చేసుకో, మానేస్తాను ఈ పూజలన్నీ అంటుంది ఆమె. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వచ్చాడు గోవింద్. గోవింద్ నాయుడికి కుడిభుజం వంటివాడు, పైగా ప్రాణ స్నేహితుడు. ఏంటిరా మళ్ళీ మొదలు పెట్టేశారా పొద్దు పొద్దున్నే అని అంటాడు గోవింద్. మాకు ఎప్పుడూ ఉండేదే కానీ ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతాడు నాయుడు. చాలా ఉన్నాయి. సాయంత్రం రామకృష్ణ మాస్టర్ ఇంటికి పెళ్లికి వెళ్ళాలి. ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు జమీందారుగా నువ్వు వెళ్ళాలి, గుర్తుపెట్టుకో అని అంటుంటే సరే కనబడి వచ్చేద్దాం అని అంటాడు. ఉదయం పనులు చూసుకొని సాయంత్రం పెళ్ళికి వెళ్ళారు ఇద్దరు. అందరూ నాయుడు వచ్చాడని పైకి లేస్తుంటే అతడు అందరిని కూర్చోమని సైగ చేసి కూర్చున్నాడు. కొంచెం పక్కగా జరుగుతున్న ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో వస్తున్న సాంగ్కి ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె పెళ్ళికూతురు చెల్లి, పేరు అరుణ, మన కథానాయిక. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే సాంగ్కి ఆమె డ్యాన్స్ వేస్తుంటే అనుకోకుండా అతని చూపు ఆమెపై పడిపోయింది. ఎన్ని రోజులు ఎక్కడ ఉంది తిను అన్నట్టు ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు అతడు.